తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. ఉగాది విశేషాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు వనజారామిశెట్టి గారు. నమస్తే మ్యామ్. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ మ్యామ్, పరాభవ నామ సంవత్సరం అంటే ఏంటి? అసలు ఇవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటారు? ముందుగా మహతి భక్తి ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. ఓకే. అది కూడా ఈక్వల్గా అన్ని రోజులు ఉంటుంది. ఆల్మోస్ట్ ఈసారి మార్చ్ 19కి స్టార్ట్ అయ్యి మార్చ్ 19, 2026కి ఉగాది స్టార్ట్ అయితే ఏప్రిల్ 6th 2027 దాకా ఈ పరాభవనామ సంవత్సరం ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అయితే ఈ సంవత్సరాలు మొత్తం 60 ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు. అందుకే మనము షష్ఠి పూర్తి చేస్తారు చూడు. ఒకరికి 60 సంవత్సరాలు ఎండితే వాళ్ళు పుట్టిన సంవత్సరం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఎవరైనా పుట్టారు, పరాభవనామ సంవత్సరం ఈ ఇయర్లో ఒక బేబీ పుడితే మళ్ళీ పరాభవనామ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ పాపకు బేబీకి 60 ఏళ్ళు ఉంటాయి కాబట్టి అప్పుడు షష్ఠి పూర్తి కంప్లీట్ అయ్యి ఆ షష్ఠి పూర్తి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఓకే. అయితే 60 years అనమాట. ఈ 60 years ఎందుకు మనం ఉగాది ఎందుకు జరుపుకుంటాం అందరికీ తెలుసు. మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మన సృష్టి బ్రహ్మ సృష్టిని ఆ రోజే క్రియేట్ చేశాడు కాబట్టి బ్రహ్మదేవుడు ఆ రోజు నుంచే మనము ఈ ఉగాదిని జరుపుకుంటాం అనమాట. కొత్త సృష్టి అయిందనమాట. సృష్టికి శ్రీకారం చుట్టాడు బ్రహ్మదేవుడు. ఆ రోజున మనం ఉగాదిగా మనము జరుపుకుంటాము. అన్ని అక్రాస్ ఇండియాలో చాలామంది ఇదే జరుపుకుంటారు. మనం చేసుకునే న్యూ ఇయర్ ఏదైతే ఉందో జస్ట్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనకి సంబంధం లేనిది. బట్ ఆ కల్చర్ కూడా కలిసిపోయింది కాబట్టి ఇంకా మనం దాని గురించి కూడా మాట్లాడుకుంటాము. న్యూ రెజల్యూషన్స్ అంటాము. బట్ టెక్నికల్గా మాట్లాడాలంటే ఇప్పుడు వచ్చే మార్చ్ 19th మనకి అక్కడ నుంచి కొత్త సంవత్సరం ఇయర్ చేంజ్ అవుతుంది కదా. పరాభవనామ సంవత్సరంకి వెళ్తాం కాబట్టి ఆ సంవత్సరం అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఆ 60 సంవత్సరాలని కూడా ఏమంటారంటే 20-20-20గా డివైడ్ చేస్తారు. ఎట్లా అంటే ఫస్ట్ 20 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో 60లో బ్రహ్మదేవుడు కంట్రోల్లో ఉంటాయంట. తర్వాత 20 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో విష్ణుమూర్తి కంట్రోల్లో ఉంటాయి. మిగతా 20 ఏవైతే ఉంటాయో ఆ పరమశివుడి కంట్రోల్లో ఉంటాయి. అందుకే జీవితంలో మన ఫేజ్ ఆఫ్ లైఫ్ సృష్టి అంటే క్రియేషన్ కదా, క్రియేటివిటీ. అందుకే చిన్నప్పటి నుంచి ఒక 20 ఏళ్ళు వచ్చేదాకా మనం ఇంకా లెర్నింగ్ ఫేజ్లోనే ఉంటాం. 20 నుంచి 40 వరకు మనము తెలుసుకొని సంపాదన, మెచ్యూరిటీ, లగ్జరీస్ ఇవన్నిట్లో ఉంటాం. 40 సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. నాకు స్పిరిచువల్ వైపు వెళ్ళాలి, ఆరోగ్యం బాగుంటే చాలు, అందరితో బాగుండాలి. సో అవేంటి శివతత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఈ 60 ఏళ్ళని కూడా అలాగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే. అయితే ఈ ఉగాది కొత్త సంవత్సరంగా భావిస్తున్నాం కదా. సో ఈ ఉగాది రోజు చేసుకోవాల్సిన నియమాలు, పూజలు ఏంటి, ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి, అసలు ఎలా జరుపుకోవాలి? మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాది ఎలా జరుపుకోవాలంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అన్నిటికంటే ఏంటంటే మనం ఉగాది రోజు మన తెలుగు సంవత్సరాది ఏదైతే ఉందో, క్యాలెండర్ ఏదైతే ఉందో, మన క్యాలెండర్ ఏదైతే ఇండియన్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని ప్రత్యేకత ఏంటి? తిది వార నక్షత్ర ఇవి ప్రత్యేకత. ఒక యోగం కరణం అంటాం. ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు కూడా మనం తిది వార నక్షత్ర యోగ కరణాలు చూస్తాం. అందులో ఇవన్నీ టైం బాగుంటే దాన్ని బేస్ చేసుకుని ఆ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తాం, అవునా? సో సేమ్ థింగ్ ఏంటంటే ఉగాది వచ్చినప్పుడు మనం కూడా టైంని అనుసరించుకొని ఏ టైం ఆస్పీషియస్, ఏ టైం బాగుందో అది చూసుకొని ఆ టైంలో పూజలు అవి చేసుకోవడము. మనకేంటి ఉగాదికి ఇంపార్టెంట్ ఏంటి? ఉగాది పచ్చడి. ఇంట్లో పూజలు అవి చేసుకొని ఆ పచ్చడి తినే టైం ఏదైతే ఉంటుందో ఒక సాంప్రదాయబద్ధంగా ఆ పచ్చడిని తినడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఉగాది పచ్చడి అనగానే చాలా చాలా స్టోరీస్, రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. టేస్ట్ బాగుండదని, అదని, ఇదని. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఇంట్లో అన్నీ మీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవానికి పూజ చేయడం ఉగాది రోజు. తర్వాత పూజ చేసేటప్పుడు అన్ని దేవుళ్ళకి మన అభిషేకాలు అవన్నీ చేసిన తర్వాత మీకు నచ్చిన స్తోత్రాలు, అష్టోత్తరాలు అవి చదువుకొని మీ నక్షత్రాలు, మీరు ఏ రోజైతే పుట్టారో మీ నక్షత్రాలు ఉంటాయి కదా, రాశి నక్షత్రాలను బేస్ చేసుకుని పూజ చేసుకోవడం మీరు ఇంట్లో. దాని తర్వాత ఫస్ట్ ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత
మంచి చక్కటి ఒక వెండి గిన్నెలను ఇందులోనో ఉగాది పచ్చడి, వెండి గిన్నె లేకపోయినా మట్టి కుండ, చాలా కొన్ని ప్లేసెస్లో వెండి గిన్నెలు వాడతారు, కొన్ని ప్లేసెస్లో మట్టి కుండలు వాడతారు. సో మీ దీన్ని అనుసరించి మీరు ఏదైతే ఫాలో అవుతారో దాన్ని అనుసరించి భగవంతుడి దగ్గర ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని, ఆ ఉగాది పచ్చడి ఏదైతే ఉంటుందో దాన్ని అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మంచి టైం చూసుకొని, మంచి గడియలు చూసుకొని, అప్పుడు చక్కగా ఇంటి పెద్ద అయితే ఎవరైతే ఉంటారో ఆ ఇంటి పెద్ద కానీ, తల్లి కానీ, అమ్మమ్మ, నాయనమ్మ, హూఎవర్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే పిల్లలందరికీ ఆ ఉగాది పచ్చడి చేతిలో వేసి ఫస్ట్ భగవంతుని తలుచుకొని ఈ సంవత్సరం అంతా మాకు అన్ని రకాలుగా శుభం జరగాలని ఆ పచ్చడిని ఫస్ట్ తిన్న తర్వాత మిగతా మీ కార్యక్రమాలన్నీ జరుపుకోవడం ఇక్కడ విశేషం అన్నమాట. ఓకే, అయితే ఈ ఉగాది పచ్చడి యొక్క విశేషం ఏంటంటారు? అంటే అది ఎలా చేస్తారు, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే? సైన్స్ ఇస్ అందరికీ తెలిసిందేనే, మనలో అన్ని రుచులు ఉంటాయి, పులుపు, చేదు, తీపి, కారము అవన్నీ ఉంటాయి. కాబట్టి బేసిక్గా ఇప్పుడు ఈ చైత్ర మాసం కదా ఇప్పుడు వచ్చేది. ఓకే, ఈ చైత్ర మాసం ఏంటి అంటే సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం కొంచెం టెక్నికల్గా చూడాలి. అందరికీ ఆకలి తగ్గుతూ ఉంటుంది ఈ సీజన్లో, అవునా? మెల్లిమెల్లిగా మనం తిండి తగ్గిస్తాం, ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాం. అంటే ఏంటి, దానికి వేడి ఎక్కువ అయిపోతుంది, బాడీలో డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మనం తాగే వాటర్ ఏం చేస్తూ ఉంటుంది అంటే మనని డీటాక్స్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ సీజన్ ఆఫ్ డీటాక్స్ కూడా. సో మనం ఉగాది పచ్చడిలో వాడే చింతపండు కానీ, బెల్లము, మామిడికాయ, పుల్లటి మామిడికాయ, వేప పువ్వు, ఇవన్నీ ఏంటంటే మన బాడీలో యాంటాక్సిడెంట్స్గా పనిచేసి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా అవన్నిటిని బయటకు పంపించేసే ఉగాది పచ్చడి. ఓకే, సో చాలామంది ఉగాది పచ్చడి బాగుండదు, చేదు ఉంటుంది, నాకు నచ్చదు, అలా కాకుండా ఉగాది పచ్చడి ఇంత స్పూన్ కాకుండా మంచి చక్కగా ఒక గ్లాస్ తినడమో తాగడమో వాటెవర్ మీ పద్ధతులు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం ఆ ఉగాది పచ్చడిని తాగడం మీ బాడీకి కూడా మంచిదే. ఏంటంటే అందులో పులుపు ఎక్కువ ఉంటే లైఫ్ బాగుండదు, తీపి ఎక్కువ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, అవంతా కాదు. ఓకే, సమానంగా అవి చేసుకోవడము. ఓకే, మీ లెక్కలు ఉంటాయి, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారనమాట ఎంత బెల్లం వేయాలి, ఎంత మామిడికాయలు వేయాలి, ఆ లెక్క ప్రకారం వేయాలి. ఓకే, 6 రుచులే వేయాలి. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అన్ని యాడ్ చేస్తున్నారు, ఆ రుచి ఎన్హాన్స్ అవ్వడానికి రకరకాలు యాడ్ చేస్తున్నారు. బేసిక్గా 6 టేస్ట్స్. ఆ 6 ఏంటి అన్నవి మీ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. అంటే ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు కదా. సో ఆ ఏది ఫాలో అవుతున్నారో ఆ రుచి దేని వల్ల రావాలనుకున్నారు. కొంతమంది తీపికి అరటిపండు వేస్తారు, కొంతమంది బెల్లం వేస్తారు, కొంతమంది పంచదార వేస్తారు, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. కారంకి కొంతమంది కారం వేసేస్తారు, కొంతమంది పచ్చిమిరపకాయ వేస్తారు. సో అది మీరు ఏదైతే అనుసరిస్తారో దాని ప్రకారం మీరు అది ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మేము ఉగాది పచ్చడితో పాటు ఏ నైవేద్యం సమర్పించుకుంటే బాగుంటుంది? బొబ్బట్లు చాలా ఇంపార్టెంట్. బొబ్బట్లు, పోలేలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అంటూ ఉంటారు. భక్ష్యాలు అంటారు, పోలేలు అంటారు, బొబ్బట్లు ఇది ఇంపార్టెంట్గా నైవేద్యం. మిగతావన్నీ గారెలు, పెరుగు వడలు ఇవన్నీ మనకు ఓపిక తగ్గట్టు ఏమేమి చేసుకోవాలో అవన్నీ చేసుకోవచ్చు. బట్ మెయిన్గా పరవన్నము, క్షీరాన్నం, అన్ని పండగలకి పరవన్నం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది బొబ్బట్లు ఈ 2 కొబ్బరికాయ కొడతాము, ఇవన్నీ చేసి ఉగాది పచ్చడి, ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినడము విశేషం అన్నమాట. ఓకే, సో ఉగాది అనగానే మనకు కొత్త సంవత్సరం మొదలవుతున్నట్టే కదా. ఆ రోజు ఏదైనా మంచి పని స్టార్ట్ చేసుకుంటే అది మంచిగా సక్సెస్ అవుతుంది అంటారా? డెఫినెట్గా కదా. న్యూ బిగినింగ్స్, ఇప్పుడు రెజల్యూషన్స్ న్యూ ఇయర్కి చేస్తాం మనం, అట్లాంటి దానికి బదులు న్యూ ఇయర్ రెజల్యూషన్ ఉగాదికి చేసుకోవడం, మన సాంప్రదాయం ప్రకారం చేసుకోగలిగితే ఆ ఇయర్ ఇంకా స్టిక్ ఆన్ అయ్యి ఆ రోజు మంచి టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ చూడు, పెళ్ళిళ్ళకి ముహూర్త బలం ఎలా ఉంటుందో మనం మొదలుపెట్టే ఏ మంచి పనికైనా ముహూర్తం చాలా చూసుకొని చేస్తే బాగుంటుంది. ఓకే, అయితే ఈ ఉగాది అనగానే కొత్త సంవత్సరంగా స్టార్ట్ అవుతున్నప్పుడు 12 రాశి వాళ్ళకి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా షార్ట్ కట్లో లైక్ ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంది, వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ మీ మాటలో చెప్పండి. సో అందరికీ తెలిసే ఉంటాయి, మీకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఇక్కడ. సో చాలామంది ఏంటంటే రాజపూజ్యము, అవమానము అండ్ ఇదేంటి ఆదాయము, వ్యయం అనగానే భయపడిపోతూ ఉంటారు. 14 మ్యాక్సిమం ఉంటాయి వీటిలో. ఓకే, కొంతమందికి ఆదాయము తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉంటే భయపడిపోతూ ఉంటారు, అమ్మో నాకు చాలా లాస్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఏంటంటే ఇది మనకు ఒక ప్రిడిక్షన్ లాగానే చూడండి. వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి మీరు కాస్త మీ ఖర్చుల్ని తగ్గించుకోవడము అట్లాంటివి ప్లాన్డ్గా ఉండమని చెప్తోంది. మనం వ్యయం రావడానికి వెయిట్ చేయకూడదు. అక్కడ వ్యయం ఉంది కాబట్టి ఆదాయంతో పాటు వ్యయం కాస్త ఎక్కువ ఉంది, లాస్ ఎక్కువ ఉంది కాబట్టి
ఆ లాస్ని కంట్రోల్ చేసుకోవడానికి గాను మీకు తెలిసిపోతూ ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏ ఏ రకాలుగా లాసెస్ వస్తాయని మనకు తెలుస్తుంటాయి. సో అట్లా ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండడము, అట్లాంటివన్నీ జాగ్రత్త పడితే సరిపోతుంది. ఓకే. అండ్ అవమానము అండ్ రాజపూజ్యం ఇట్లాంటి విషయాలకు వచ్చేటప్పటికి ఏంటంటే, అవమానము అంటే ఏంటి, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఓకే. సో అవన్నీ కాస్త కేర్ఫుల్గా మేము మాట్లాడే తీరు ఏదైతే ఉందో అవన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ రాశి ఫలాలు చాలామంది చెప్పారు, వాళ్ళందరికీ తెలిసిపోయింది, ఆల్మోస్ట్ తెలుసు. సో నా ప్రకారంగా నేను చేసే టారో అండ్ ఆస్ట్రాలజీ 2 క్లబ్ చేసి నేను అందరి కోసం ఒక చిన్న ప్రెడిక్షన్ ఇస్తాను. ఓకేనా. నేను యాక్చువల్గా చేసి పెట్టాను. నేను మీ అందరి కోసం ఎవరికి ఎట్లా ఉంటుందని ఒక 1 లైనర్ మాత్రమే. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీరు మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి ఎలా ఉంటుంది అంటే కనుక వాళ్ళకి మంచి పాజిటివ్ గ్రోత్ ఉంటుంది. ఎప్పుడు మే 31 తర్వాత నుంచి గురువు గ్రహం ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల మేషరాశి వాళ్ళకి మే 31 తర్వాత నుంచి వాళ్ళ జీవితంలో మంచి ఎదుగుదల ఉంటుంది. ఓకే. సో మీ ఈ పంచాంగం ప్రకారం ఎట్లా ఉన్నా మీకు మాత్రం గురువు గ్రహ అనుగ్రహం వల్ల మీకు మే 31 నుంచి బాగుండబోతుంది మేషరాశి వాళ్ళకి. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, మీరు మీ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే సంపాదించాలి, నేను ఇంకా ఏదేదో చెయ్యాలి, అక్కడి నుంచి నాకు మనశ్శాంతి దొరికితే చాలు అన్న ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి ఈ సంవత్సరం వీళ్ళకి ఉంటుంది, వృషభ రాశి వాళ్ళకి అనమాట. కాబట్టి మేబీ ఏదైనా చిన్న చిన్న మనశ్శాంతి లేకుండా ఉన్నారు ఇప్పటిదాకా, వాళ్ళకి ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఏంటంటే జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలు, మిగతా అన్నీ ఎప్పుడైనా చూసుకోవచ్చని దాని మీదకి మీ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్కి చాలా హై సక్సెస్ రేటు ఉంటుంది ఈ సంవత్సరం. ఎస్పెషలీ అబ్రాడ్లో చదువుకుంటున్న వీళ్ళకి మంచి ఎదుగుదల, మంచి రికగ్నేషన్ ఉంటుంది. అయితే పర్సనల్ విషయాలలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రిలేషన్షిప్స్ విషయాలలో వాటిలో ఒక మేజర్ బ్రేక్ అంటే బ్రేక్ అంటే విడిపోవడాలు అట్లాంటివి కాదు, ఒకటి ఏదో మేజర్ చేంజెస్ మీ రిలేషన్షిప్స్లో వచ్చే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. దాని తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఇది గోల్డెన్ ఇయర్ అనుకోవచ్చు. గోల్డెన్ ఇయర్ ఎవరికి అంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అండ్ ఫ్యామిలీ పరంగా మంచి గ్రోత్, మంచి హార్మోనీ, మంచి రిలేషన్షిప్స్లో ఎదుగుదల చూస్తారనమాట కర్కాటక రాశి వాళ్ళు. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఎట్లా చెప్పాలి, బ్యాక్ స్టేజ్ అంటే మామూలుగా బ్యాక్ స్టేజ్ అంటే ఎట్లా ఉంటుందంటే ప్రిపరేషన్ చేసుకునే సంవత్సరం ఇది వాళ్ళకి. ఓకే. 2027లో వాళ్ళకి వచ్చే సక్సెస్కి గాను ఈ సంవత్సరం ప్రిపరేషన్ అవసరం. ఓకే. మీ స్కిల్స్ కానీ ఇవన్నిటిని కొంచెము రిఫైన్ చేసుకోవాలి మీరు అనమాట. అంటే ఎందులో పడితే అందులో వెళ్ళిపోకుండా కొంచెం ఒకసారి ఆలోచించండి, ఫోకస్ చేయాలి, నేర్చుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఏదైనా జాబ్ ఎవరైనా ఆఫర్ చేసినా లేకపోతే ఇంకా ఏదైనా చేస్తున్నా కానీ ఫస్ట్ మీరు దానికి సరిపోరా అని చూసుకుని మీ స్కిల్ డెవలప్మెంట్ మీద 2026 ఫోకస్ చేస్తే 27లో మీకు మంచి బ్రేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్య రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్. ఓకే. వీళ్ళకి ఏంటంటే ఓవర్గా ఖర్చు పెట్టడము, ఓవర్గా ఆలోచించడము, ఈ 2 కంట్రోల్ చేసుకోవాలి కన్య రాశి వాళ్ళు. ఓకే. వాళ్ళకి మిక్స్డ్ ఇయర్ అనొచ్చు. ఏదైనా అవకాశం రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారనమాట, నేను చేయొచ్చా చేయకూడదా అట్లా. కాకపోతే అందుకని ఓవర్ అనలైజ్ ఏది చేయవద్దు మీరు. ఓకే. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఏంటంటే కెరీర్ పీక్స్లోకి వెళ్తుంది అనమాట ఈ సంవత్సరం, 2000 పరాభవనామ సంవత్సరం. ఓకే. కెరీర్ పీక్స్, స్ట్రాంగ్ ప్రొఫెషనల్ ఇయర్ అనొచ్చు వాళ్ళకి. ఈ 10 సంవత్సరాలలో వాళ్ళకి ఎప్పుడూ లేనంత ఎదుగుదల, ఫైనాన్షియల్ అబండెన్స్ వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళు చూడవచ్చు సింహరాశి వాళ్ళు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ ఇయర్ అనమాట వీళ్ళకి. అంటే ఏంటంటే పాత కక్షలు, పాత ఆలోచనలు అవన్నీ ఈ ఇయర్ మెల్లిగా ఫేడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఏదైతే బ్యాడ్ లక్, బ్యాడ్ ఎనర్జీ ఏదైతే క్యారీ చేశారో అవన్నీ ఈ సంవత్సరం మెల్లిమెల్లిగా కరిగిపోతూ ఉంటాయి. చక్కగా ట్రావెల్ చేస్తారు. ఓకే. ప్రాపర్టీస్ మీద మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసినా మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక గైడెన్స్, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ
మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఈ సంవత్సరం మీకు. ఇంటి అంటే ఇల్లు కొనుక్కోవడము, ఇంటిని అప్గ్రేడ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు నుంచి 20 ఏళ్ళకి మీకు ఎట్లా ఉంటుంది అన్న ఆలోచించి దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ ఇయర్ మెల్లిగా గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ లాస్ట్ ఇయర్ దాకా వాళ్ళకి పెద్దగా ఎదుగుదల ఏమీ అంత లేదు. ఈ సంవత్సరం మాత్రం మకర రాశి వాళ్ళకి మంచి గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రైట్ పీపుల్ అంటే సరైన ఇప్పుడు బిజినెస్లో ఉన్నారనుకోండి, ప్రాపర్ కొలాబరేషన్ అంటే మీకు పార్ట్నర్షిప్స్లో కానీ మంచి పార్ట్నర్ని, మీ మంచి కోరే వాళ్ళని, మీ బిజినెస్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళని అట్లాంటి వాళ్ళతో కొలాబరేట్ చేసుకుంటే కనుక వాళ్ళకి చాలా గ్రోత్ బాగుంటుంది. బట్ యంగ్స్టర్స్కి మాత్రం, యంగ్ పిల్లలు ఎవరైతే ఉంటారో బిలో 25 వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ ఇయర్ మకర రాశి పిల్లలకి ఇది. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువగా ట్రావెల్ చేసే సంవత్సరం, చాలా తిరుగుతూ ఉంటారు అనమాట. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారో అప్పుడే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఒక చిన్న ఇండికేషన్ ఏంటంటే డైలీ రొటీన్, వాళ్ళ హెల్త్ చాలా స్ట్రిక్ట్ అటెన్షన్ అవసరము. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆరోగ్యపరంగా. ట్రావెల్ అవకాశం వచ్చినప్పుడల్లా ట్రావెల్ చేస్తూ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. తర్వాత లాస్ట్ రాశి వచ్చి మీనరాశి వాళ్ళకి ఏంటంటే, మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు, గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎమోషనల్గా కొంచెం ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి మీనరాశి వాళ్ళకి. సో అట్లాంటివి ఏంటి అప్స్ అండ్ డౌన్స్ అన్నవి కొంచెం కేర్ఫుల్గా, అట్లాంటి ఎమోషనల్స్ అవన్నీ వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు శనివారాలు శని పూజలు చేయించుకోవడం చాలా చాలా మంచిది అనమాట వాళ్ళకి ఈ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు, నెక్స్ట్ 27 ఏప్రిల్ వచ్చే వరకు ఈ 2 రాశుల వాళ్ళు ఖచ్చితంగా ప్రతి శనివారము ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వడము, ఉదయాన్నే లేవడము, రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడము, శని స్తోత్రాలు అవి చదువుకోవడము, శని అమావాస్య అట్లాంటివి వచ్చినప్పుడు, శని త్రయోదశి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుడికి వెళ్ళడం, దానాలు అవి ఇవ్వడం, ఇవి చేసుకుంటే మీకు ఇయర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. అయితే మ్యామ్ నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు 12 రాశిస్ ఉన్నాయి. 12 రాశిస్ ప్రకారంగా మనం చూసుకున్న తర్వాత మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళు ఏదైతే చెప్పారో పాజిటివ్, నెగిటివ్ అన్నీ అవి ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయి నాకు ఇదే జరుగుతుంది అనే ఇదిలో ఉంటారు. బట్ ఈ ప్రెడిక్షన్స్, ఈ ఎనర్జీస్ని ఎలా తీసుకోవాలంటారు? ఒకటి ప్రెడిక్షన్స్ ఎట్లా అంటే మన క్యాలెండర్స్ ప్రకారం అందుకే కదా తెలుగు క్యాలెండర్కి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఇంగ్లీష్ క్యాలెండర్లో డేట్లు మాత్రమే ఇస్తుంది. తెలుగు క్యాలెండర్ ఏమి ఇస్తుంది? టైం ఇస్తుంది. మంచి టైం ఏది, చెడ్డ టైం ఏది, మీకు పనికొచ్చే లగ్నం ఏంటి, మీకు ఏ రోజు పనికొస్తుంది, ఏ రోజు పనికిరాదు, ఏ టైం పనికొస్తుంది, ఏ టైం పనికిరాదు, ఇవన్నీ ఇస్తుంది. మీ పేరు మీద ఏ రోజు మీరు గృహప్రవేశాలు చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. సో ఇంత డీటెయిలింగ్గా ఇస్తుంది. ఏ రోజు వర్షం కురుస్తుంది, ఏ రోజు ఏమవుతుంది, అవునా, బంగారం ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఏ రోజు వర్షాలు వస్తాయి, ఎటువంటి వస్తాయి, అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. రైట్. ఇంగ్లీష్ క్యాలెండర్లో అలాంటివి ఏమి ఉండవు. రైట్. సో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయి ఉంటారు చెడు అవుతుందేమో అనేసి. ఏంటి అంటే ఒకటి ఇవన్నీ ఎలా ఉన్నా ఒకటి కర్మ కరెక్షన్ అని ఒకటి ఉంటుంది. దాన్ని బిలీవ్ చేసుకుంటారు. మనము ప్రతిరోజు మనం చేసే ఏవైతే పనులు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క పని మన జీవితంలో ప్రతిరోజు నవగ్రహాల చుట్టూరే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. మన జీవితం రోజు నవగ్రహాలు అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, కుజగ్రహము, బుధగ్రహము, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాల చుట్టూరే తిరుగుతూ ఉంటుంది మన జీవితం మొత్తం. సో ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి రాశి ఫలాలు, అవమానాలు, రాజపూజలు ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు ఏలనాటి శని నడుస్తుందా, రాహు నడుస్తుందా, బ్యాడ్ టైం నడుస్తుందా, గుడ్ టైం నడుస్తుందా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని కూడా మన జీవితంలో జరిగే మంచి చెడులు డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. ఇప్పుడు గ్రహాలు మాట్లాడుకున్నాం. ప్రతిరోజు మనం ఈ 9 గ్రహాల చుట్టూ మన లైఫ్ ఎట్లా రివాల్వ్ అవుతుంది? ఒకటి, మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళ ఇంట్లో మేల్ మెంబర్స్, తండ్రి, తాత, వీళ్ళందరితో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము,
ఉదయాన్నే లెగుస్తున్నామా లేదా, సూర్యోదయానికంటే ముందు లేవమంటారు. అప్పుడు లేచినప్పుడు ఏంటంటే సూర్యుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అన్ని గ్రహాలకి అధిపతి కదా, ఆయన అనుగ్రహం ఉంటే ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ మనకి మంచి జరుగుతుంది. అదే విధంగా మీ ఇంట్లో మీ తండ్రిని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీ తాతగారిని ఎట్లా మేల్ మెంబర్స్ ఇంట్లో పెద్దవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మీరు చేసే సూర్య నమస్కారాలు ఇవన్నిటి మీద మీ ఫస్ట్ గ్రహము ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సూర్యుడు బాగుంటే ఏమవుతుందంటే మన జాబ్స్లో స్టెబిలిటీ ఉంటుంది, మన హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది, తేజస్సు బాగుంటుంది. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, జాబ్ స్టెబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. రెండోది చంద్రగ్రహం అంటే ఏంటి, ఎమోషన్, అమ్మ, రైట్. వాటర్ ఎక్కువ తాగమంటూ ఉంటాం. వాటర్ తాగడం వల్ల మీ చంద్రగ్రహం స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అంటారు, అవునా. హైడ్రేటెడ్గా ఉంటే ఏమవుతుంది, స్కిన్ ఆటోమేటిక్గా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మీ మదర్ అంటే ఏంటి, అమ్మను ఎంత బాగా చూసుకుంటారు. అమ్మ అంటే ఏంటి, ఎమోషన్. ఆ ఎమోషనల్ పర్సన్ని మీరు ఎంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే మీ చంద్రగ్రహం బాగుంటుందో మదర్ నుంచి సపోర్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే వాటర్ తాగరో అండ్ మీ ఇంట్లో మదర్ని ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటారో, ఇట్లా అన్నం వదిలేస్తూ ఉంటారు, వైట్ కలర్ అన్నం ప్లేట్లో వదిలేసి ఇట్లా ఇసిరేస్తూ ఉంటారు, వీళ్ళని చాలా మంది ఉంటాం కదా. ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మీ ఇంట్లో ఉన్న మదర్ని సరిగ్గా చూసుకోవాలి, బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి. కుజ, ఓకే, కుజగ్రహం ఏం చెప్తుందంటే పవర్ అన్నమాట. మన బాడీలో ఉన్న ఫుల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ పవర్ని ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవాలి, లేజీనెస్ లేకుండా ఉండాలి. మీకు బలం ఉంది, అన్ని హెల్త్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కాకపోతే పని చేయాలంటే బద్ధకం. ఆ బద్ధకంని వదులుకొని మీ బాడీలో ఉన్న ఎనర్జీని ఎంత ఫుల్గా యూటిలైజ్ చేస్తారో అంత బాగా మీకు ఈ కుజగ్రహం వర్క్ చేస్తుంది అనమాట. కాబట్టి బద్ధకాన్ని వదిలేయమని మనకి కుజగ్రహం చెప్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీలో ఉన్న ఎనర్జీ, అందుకే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా పవర్ఫుల్గా చేయాలంటారు. ఎవరైతే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తూ ఉంటారో చూడు, ఫుల్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండలేరు, వాళ్ళకి కుజగ్రహం బాగా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. వాళ్ళ ఫిట్నెస్ మీద చాలా ఫోకస్డ్గా ఉంటారు, బలం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, రైట్. కాబట్టి ఇది ఇంకా డీటెయిల్గా వెళ్తే చాలా ఉంటుంది, ఒక్కొక్క గ్రహం గురించి మనం డే అంతా మాట్లాడుకోవచ్చు. జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. బుధగ్రహం అంటే ఏంటి, మన ఇంట్లో ఉన్న మొక్కల్ని వాటిని రోజు చెట్లకు నీళ్ళు పోయడము, మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో దాన్ని కంట్రోల్డ్గా ఉంచుకోవడం. ఓకే, కొంతమంది చూడు మాటకు ఒకసారి ఒక బ్యాడ్ వర్డ్ టైప్ ఒక బూత్ అట్లా మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లో ఊరికే అరుస్తూ ఉంటారు. ఇవన్నీ చేయకుండా మీరు ఎంత బాగా మాట్లాడితే పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది, మీరెంత మీ కాన్వర్జేషన్ బ్యూటిఫుల్గా ఎంత బాగా మాట్లాడగలిగితే, అవతల వాళ్ళతో ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడగలిగితే మీ బుధగ్రహం మీకు అంత శక్తిని ఇస్తుంది. బుధగ్రహం బాగున్నప్పుడు ఏముంటుంది, మల్టీలింగ్వల్ అంటే రకరకాల లాంగ్వేజెస్ ఈజీగా మాట్లాడవచ్చు మనం. కొంతమంది 10 లాంగ్వేజ్లు 11 లాంగ్వేజ్లు మాట్లాడుతూ ఉంటారు కదా. అదే బుధగ్రహ అనుగ్రహం ఉన్నప్పుడు వాళ్ళ లాంగ్వేజెస్ మీద పట్టు సాధిస్తారు అండ్ వాళ్ళు మాట్లాడే తీరు, జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో బుధగ్రహ అనుగ్రహానికి ఏం చేయాలా, మంచి మంచి స్తోత్రాలు, ఇంట్లో దేవుడికి సంబంధించిన పుస్తకాలు, అమ్మవారి స్తోత్రాలు అవన్నీ చదువుతూ ఉంటే మంచి మాటలు చెప్తున్నట్టు కదా. మంచి స్టోరీ బుక్స్, అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని టేక్ కేర్ చేయడం, వాటికి వెళ్ళి గ్రీనరీలో ఎక్కువ టైం స్పెండ్ చేయమంటారు. అట్లా చేసినప్పుడు మీకు బుధగ్రహం స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ గ్రహము మనకి గురుగ్రహం. గురుగ్రహం అంటే అందరికీ ఈజీగా గుర్తొచ్చేది ఎవరు, గురు, టీచర్స్. మనకంటే మనకు టీచర్ పొజిషన్లో మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో, నాట్ నెసెసరీ మీ లెక్చరర్స్ టీచర్సే కాదు, మీకు మంచి బోధించే ఎవరన్నా కానీ మీకు గురువుతో సమానం కదా. వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళతోటి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మీ పుస్తకాలని, మీకు భగవంతుడు ఇచ్చిన వస్తువులు వాటన్నిటిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు, ఇవన్నిటిని కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేసుకుంటూ మీ టీచర్స్ని, మీ గురు స్థానంలో ఉన్న వాళ్ళందరినీ అప్పుడెప్పుడు మధ్యలో వెళ్ళి కలుస్తూ ఉండడం, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడం, ఇవన్నీ చేస్తే మీ గురుగ్రహం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇంకా గురుగ్రహం స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రతి గురువారము మీరు గురు ఆరాధన చేసుకోవడము, అలాగే పసుపు వస్త్రాలు వేసుకోవడము, పసుపు బొట్టు ధరించి వెళ్ళడము, ఇట్లాంటివి చేసి ఏదో మీ గురువుగా భావించే వాళ్ళకి ఎంతో కొంత సహాయం సంవత్సరంలో చేస్తూ ఉంటే మీ గురుగ్రహం స్ట్రాంగ్గా ఉంటుంది. గురువు బాగున్నప్పుడు మనకు అన్ని రకాలుగా బాగుంటుంది, చాలా స్ట్రాంగెస్ట్ ప్లానెట్. మీకు జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎదుగుదల పరంగా కానీ ఇవన్నీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీ గురుగ్రహం బాగుంటాయి. నెక్స్ట్ శుక్రగ్రహం. శుక్రుడు అంటే ఏంటి, లగ్జరీస్, రిలేషన్షిప్స్, లగ్జరీస్ ఇవన్నీ అనమాట.
సో ఇవన్నీ బాగుండాలి అంటే మీరు ఏమేమి చేయాలి ఇంట్లో, మీ ఇంట్లో ఉన్న రిలేషన్స్, వైఫ్ని బాగా చూసుకోవడము. ఓకే, చాలామంది వైఫ్ని తిడతా ఉంటారు, ఆడవాళ్ళని ఎస్పెషల్. అట్లా తిడతా ఉంటే ఏమవుతుందంటే శుక్రుడు వీక్ అవుతాడు. శుక్రుడు వీక్ అయితే ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా లగ్జరీస్కి దూరం అయిపోతూ ఉంటాం అనమాట. అండ్ శుక్రుడు ఏం చెప్తాడంటే కంటెంట్మెంట్, మనకున్న దాంట్లో సంతృప్తిగా ఉండమని చెప్తాడు శుక్రుడు. అంటే చాలా మందికి ఏంటి, ఒక కారు ఉంటే అబ్బా పక్క వాళ్ళకి 2 ఉన్నాయి, నాకెందుకు 2 లేదు, అట్లా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అవి కాకుండా మాకున్న దాంట్లో భగవంతుడు నాకున్న దాంట్లో నాకు ఇంతవరకు నన్ను తీసుకొచ్చావని ఒక కృతజ్ఞతతోటి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. శుక్రుడు మనకు నేర్పించేది అట్లా. ఎప్పుడైతే మనం థ్యాంక్ఫుల్గా ఉంటామో, కృతజ్ఞతతో ఉంటామో, మనకున్న దాంట్లో సంతృప్తి ఎప్పుడైతే చెందుతామో, ఇంకా మనకి డబల్ ఇవ్వడానికి అవకాశాలు శుక్రుడు చేస్తాడు. సో శుక్రుడు బాగుండాలంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాగా చూసుకోవాలి. మీ రిలేషన్షిప్స్, చాలా మంది చూడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో ఒక అశాంతి ఏర్పడిపోతూ ఉంటుంది డెఫినెట్గా. సో ఇవన్నీ లేకుండా రైట్ఫుల్గా ఉండగలిగితే, అండ్ అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో ఉన్న చెత్త చెదారం, మూలలో ఉన్న వస్తువులు, బట్టలు, ఇవన్నీ కుప్పలు బట్టలు చేసి పెట్టేస్తూ ఉంటారు. అవన్నీ లేకుండా ఎంత క్లీన్గా క్లటర్ ఫ్రీగా ఇల్లు ఉంచుకోగలిగితే, ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తూ, శుక్రవారం గుమ్మాలకి పసుబొట్లు అవి పెట్టుకుంటే మీ శుక్రగ్రహం స్ట్రాంగ్ అవుతుంది. శని నెక్స్ట్, చాలా అందరికీ భయపట్టేసే గ్రహం శని గ్రహం. సో కానీ అందరు ఏమనుకుంటారంటే శని చాలా చాలా బ్యాడ్ చేసేస్తుంది మన లైఫ్లో. శని ఏళ్ళనాటి శని నడుస్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్ హైట్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. శని ఒకవేళ మనం డిసిప్లిన్, శని గాడ్ ఆఫ్ డిసిప్లిన్, ఉదయాన్నే లేవాలి, లేవగానే మీ దుప్పట్లు మడత పెట్టుకోవాలి. ఓకే, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీకంటే కిందగా మీ సబార్డినేట్స్ కానీ, మీ కింద పనిచేసేవాళ్ళు, మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, హూ ఎవర్ ఇట్ ఈస్, మన దగ్గర పనిచేసే చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరినీ మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మీ శనిగ్రహము ఎంత స్ట్రాంగ్గా వీకా అని తెలుస్తుంది. శనిగ్రహం అనుగ్రహం ఉంటే మనం ఎక్కడో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాం, అనుగ్రహం లేకపోతే అధపాతాళానికి వెళ్ళిపోతాం. శని అంత పవర్ఫుల్ ప్లానెట్. కాబట్టి ఏంటంటే శని చెప్పేది ఒకటే, మీ మాట తీరు స్పీడ్ కాదు, స్లోగా పని చేసుకోండి, కాకపోతే న్యాయబద్ధంగా చేసుకోవాలి. జస్టిస్, న్యాయం ఎటుంటే అటు మీరు మాట్లాడాలి. ఓకే, ఈ న్యాయం ఎటుంటే అటు మాట్లాడాలన్న దాంట్లో మహాభారతంలో ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఓకే, ఏంటి అంటే మన గాంధారి ఈ యుద్ధం అంతా అయిపోగానే కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడిని శపిస్తుంది, నీకు మొత్తం తెలుసు, కనీసం నాకు ఒక్క పిల్లోడిని కూడా నా సంతానం 100 మంది సంతానంలో ఒక్క సంతానాన్ని కూడా నాకు ఉంచలేకపోయావా, నువ్వు అని కృష్ణుడిని శప్పించేస్తుంది. నువ్వు కూడా అట్లాంటి చావై చనిపోతావని కృష్ణుడిని శప్పిస్తే కృష్ణుడు ఒకటే అంటాడు, నీ కొడుకు దుర్యోధనుడు ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చాడో నువ్వు ఏమని దీవించావు అంటే, యుద్ధంకి వెళ్ళే ముందు దుర్యోధనుడు వాళ్ళ అమ్మ కాళ్ళకి దండం పెట్టి అమ్మ ఆశీర్వదించమని అడిగినప్పుడు, ధర్మం ఎటుంటే అదే విజయం, అటువైపే విజయం ఉండాలి అని దీవిస్తుంది. నీకు విజయం కలుగుగా కానీ దీని మధ్య చదివాను, సో ఐఎమ్ టెలింగ్ యూ అని ఆమె దీవిస్తుంది. కృష్ణుడు అప్పుడు కరెక్షన్ చేస్తాడు అనమాట, అమ్మ నువ్వు చెప్పినట్టే ధర్మం ఎటుంటే అటే విజయం ఉండాలని చెప్పావు కాబట్టి అటే విజయం అయింది అని చెప్పేస్తాడు. చెప్పింది. సో శని ఏంటంటే ధర్మం ఎటు ఉంటే అటే శని అటువైపే ఉంటాడు. కాబట్టి శని భగవంతుడు అనుగ్రహం మనకు ఉండాలి అంటే డిసిప్లిన్, మీ కిందగా ఉండే వాళ్ళని, మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, మీకు ఇచ్చిన పనిని ఎంత న్యాయబద్ధంగా చేస్తున్నారు అన్నది ఆయన చూస్తూ ఉంటాడు. అండ్ ఇంట్లో పిల్లలకి నేర్పించాల్సింది, నిద్ర లేవగానే దుప్పట్లు పక్కలో మడత పెట్టుకోవడము, వాళ్ళు మాసిన బట్టలు వేసుకోకుండా ఉండడం, ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతుక్కోవడము, ఇవన్నీ అనమాట. వాళ్ళు మాట్లాడే తీరు, ఇంట్లో పనులకు మనం చాలామంది పనికిరానివి, పాడైపోయినవి, రాత్రి మిగిలిపోయినవి అట్లా ఇచ్చేస్తూ ఉంటాం. సో దట్స్ నాట్ ఎ రైట్ థింగ్. ఎవరికైనా ఇచ్చేటప్పుడు మంచివే ఇవ్వండి. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో వాళ్ళు కూడా అలాగే ఉండేలాగా చూసుకోగలిగితే మీకు శని అనుగ్రహం బాగుంటుంది. నెక్స్ట్ ఈజ్ రాహు. రాహు ఏం చెప్తుందంటే అన్నెసెసరీ లగ్జరీస్, వేస్ట్ ఆఫ్ మనీ చేయకుండా మనకున్న దాంట్లో మనము ఎంతమంది అంటే, ఇది కూడా మనకి ఏం చెప్తారంటే చాలామంది ఏం చేస్తారంటే అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు రాహు. ఓకే, అండ్ డర్టీగా ఉంటారు, క్లెన్లీనెస్ ఉండదు. చెప్పులు, ఇంట్లో చెప్పులు ఇట్లా ఏమంటారు కుప్పలు చెప్పులు, ఒక చెప్పు మీద ఇంకొక చెప్పు మీద అట్లా చూసాం, అన్పాలిష్డ్ చెప్పులు కదా, క్లీన్గా లేని చెప్పు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రాహు బాగోకపోతే ఇట్లానే ఉంటుంది అనమాట ఇల్లంతా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడే మాట పద్ధతి, కోపం, సడన్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. సో ఈ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుని మీ ఇంట్లో ఉన్న ఈ క్లటర్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రిసిటీ, పవర్, ఎప్పుడైతే కరెంట్ మనం ఆన్ చేసేస్తూ ఉంటాం, ఫోన్లు మన చేతిలో ఉంటే ఫోన్ పని చేయకపోతే ఫోన్ తిడుతూ ఉంటాం,
ఈ ఫోను ఏదేదో ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ ఫోన్ సరిగా వినబడదు, ఫోన్ తీసి ఇసిరి కొట్టాలనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే మన మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏదైతే ఉందో అవన్నీ రాహుకి లింక్ అయి ఉంటాయి. ప్లస్ మనం మాట్లాడే మాటలు, కోపం ఏదైతే, యాంగర్ ఏదైతే ఉంటుందో అవన్నీ మనకి ఎప్పుడంటే రాహు ఏం చేస్తుంది అంటే, రాహు బాగోనప్పుడు మనకి ఇంటెన్షన్ లేకపోయినా మనం తప్పు మాట్లాడేలాగా చేసేస్తూ ఉంటుంది. కాబట్టి మైండ్ఫుల్నెస్ చాలా చాలా అవసరం ఇక్కడ రాహుకి. మీ ఇంట్లో ఉన్న క్లటర్, కిచెన్, మీ ఇంట్లో వంట చేసుకునే పెనం, ఇవన్నీ ఎంత క్లీన్గా ఉంటాయో రాహు అంత పాజిటివ్గా ఉంటారు. రాహు బాగోనప్పుడు ఫ్రీక్వెంట్గా పడిపోతూ ఉంటారు, బాత్రూమ్స్లో పడిపోతూ ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో రాహు హైజీన్ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఎంత హైజీన్గా ఉండి ఎంత బాగుంటే రాహు అంటే. లాస్ట్ కేతు అనమాట. కేతు ఏం చెప్తూ ఉంటుంది, బ్యాడ్ మౌతింగ్. మేము ముందు ఒకలాగా ఉంటాం, వాళ్ళ వెనకాల ఇంకొకలాగా మాట్లాడుతూ ఉంటాం, అది చేయకూడదు. అది ఎప్పుడైతే చేస్తామో వెనకాల ఎవరి వెనకాల అయితే మాట్లాడుతూ ఉంటామో కేతు గ్రహము ఇంపాక్ట్ అవుతుంది. కేతు ఇంపాక్ట్ అవుతే మన ఎదుగుదల ఆగిపోతుంది, మనం ఆలోచన శక్తి ఆగిపోతుంది. కేతు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటామో మనం స్పిరిచువల్గా బాగా ముందుకెళ్ళగలుగుతాం. మనం చేసే చిన్న పూజ అయినా కానీ మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. సో ఇవి చాలా బ్రీఫ్గా డీటెయిల్గా ఇంకొక దాంట్లో మాట్లాడుకుందాం. సో ఈ 9 గ్రహాలు మన డే టు డే లైఫ్లో ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి అన్నది నేను చెప్పాను. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ పిల్లలకి చెప్పాల్సింది, చిన్నపిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళు వాడే పుస్తకాలు, వాళ్ళు వాడే పెన్నులు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు యూజ్ చేసే షూస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎంతో ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటే వాళ్ళకి ప్లానెట్స్ అంత బాగా ఉంటాయి. చాలామంది 10 ఏళ్ళు బిలో 11 ఏళ్ళు కూడా ఉండవు, జాతకం చూడండి అంటారు. జాతకం అవసరం లేదు, వాళ్ళని మనము ఆ డిసిప్లిన్ ఎట్లా నేర్పిస్తూ ఉంటే దాని ప్రకారం వాళ్ళ ఎదుగుదల ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. అయితే మనం బర్త్డేస్ కూడా డేట్స్ ప్రకారంగా చేసుకుంటాం కదా, అసలు మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా బర్త్డేస్ ఎలా జరుపుకోవాలి అంటారు? యాక్చువల్గా ఏంటంటే బర్త్డేస్ అన్నవి మనం తిథి ప్రకారం చేసుకుంటేనే ఆ రోజు ఆ తిథి. ఇప్పుడు శ్రీరామనవమి చేసుకున్న, రాముడు ఏంటి పునర్వసు నక్షత్రము, నవమి, చైత్ర శుద్ధ నవమి రోజు రాముడు పుట్టాడు కాబట్టి ఆ రోజు ఏ రోజు వస్తే మనం ఆ రోజే చేస్తామా అన్నది. సేమ్ థింగ్ మన బర్త్డేస్ కూడా మనం తిథి వార నక్షత్రాల ప్రకారం చేసుకున్నప్పుడు మనకి ఆయుష్ బాగుంటుంది, ఎదుగుదల బాగుంటుంది. సో డేట్ ప్రకారం చేసుకోండి, కానీ ఇది కూడా చేసుకోండి. ఓకే, అంటే తిథి వార నక్షత్రాలు చూసుకోండి. మీరు పలానా సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ఏ రోజు పుట్టారు, దశమి రోజు పుట్టారు, శుక్లపక్షంలో దశమి రోజు పలానా టైంకి పుట్టారంటే నెక్స్ట్ ఇయర్ కూడా అదే టైంకి చేసుకుంటే మీకు అట్లా చేసుకొని చూడండి. ఈసారి నుంచి నేను ఇంకొక ఛానల్లో కూడా ఇదే చెప్పా, అట్లా తిథుల ప్రకారం చేసుకోవడం స్టార్ట్ చేసుకోగలిగితే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. అండ్ ఆ బర్త్డేలకి తిథి ప్రకారం చేసుకునే పుట్టినరోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజు మనం సాంప్రదాయబద్ధంగా చేసుకునే వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు గణపతి హోమం, ఆయుష్ హోమం చేయించవచ్చు పిల్లలకి. అండ్ ఇంట్లో చక్కగా నార్మల్ సాత్వికంగా ఉండేలాగా మీరు చేసే ఏదైనా మీకు తోచినంత బ్రాహ్మణులకు దానం చేయడము, లేని వాళ్ళకి హంగామా ఎక్కువ శోష చేయకుండా మీకు ఎంత వీలైతే అంత దానాలు అవి చేసుకుని ఉంటే డేట్ ప్రకారం చేసుకోండి. జనరల్ గ్యాదరింగ్, మీ పార్టీస్ ఏవైతే ఉంటుందో అది డేట్ ప్రకారం. డేట్ ఇస్ జస్ట్ ఫర్ ఎ రిఫరెన్స్ అనమాట. మనం నిజంగా మన జీవితం ఎదగాలి అనుకుంటే కనుక, మన సాంప్రదాయం మనం ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక తిథి ప్రకారం బర్త్డేస్ చేసుకోవడము చూసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే మేము ఇప్పుడు చైత్ర నవరాత్రులు ఉన్నాయి కదా, ఈ నవరాత్రులు ఎలా జరుపుకోవాలంటారు? ఓకే, మామూలుగా నవరాత్రి అంటే దసరాకు వచ్చే నవరాత్రి అందరూ తెలుసు. ఈ చైత్ర నవరాత్రి, గుప్త నవరాత్రులు, ఇవన్నీ ఇంకా ఆ 9 రోజులు కూడా అమ్మవారికే పూజ చేస్తూ ఉంటాం. సో చైత్ర నవరాత్రి నువ్వు ఇందాక అడిగే ఏ భగవంతుడికి పూజ చేయాలి? మామూలుగా చైత్ర నవరాత్రి జరుపుకోవాలనుకున్న వాళ్ళు సృష్టి మొదలైన రోజు కాబట్టి, అండ్ అదే టైంలో రాముడు కూడా పుట్టాడు కాబట్టి ఆ 9 డేస్లోనే నవమి రోజు, ఉగాది అయినా 9th డేకి రాముడు పుట్టాడు కాబట్టి ఈ నవరాత్రుల్ని చాలా ఎక్సలెంట్గా నార్త్లో ఎక్కువగా జరుపుకుంటారు, బట్ సౌత్లో కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ నవరాత్రులు నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే, వీలున్న వాళ్ళందరూ ఎవరికైతే భయాలు ఉన్నాయో, అమ్మ ఈ సంవత్సరం నాకు బాగోలేదు అట్లా, ఇవన్నీ ఉన్నాళ్ళు ఈ 9 రోజులు కొంచెం సాత్వికంగా ఉండడం, పెద్ద పెద్ద పూజలు అవన్నీ మీకు వీలైతే చేయండి. అంటే నార్మల్గా ఉపవాసాలు ఉంటారు ఈ 9 రోజులు. నవరాత్రికి ఎలా అయితే ఉపవాసాలు ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా నవరాత్రి ఎలా అయితే చేస్తామో ఒక పూట భోజనం చేయడము, నవరాత్రులు అమ్మవారి పూజలు అవి చేయడం. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరికైతే చాలా భయాలు ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, ఆర్థిక సమస్యలు ఉన్నాయో, వాళ్ళు ఉగాది రోజు నుంచి రామనవమి వరకు
ఒక పూట భోజనం చేయడము, రోజు అమ్మవారికి ఒక దీపం వెలిగించడము, అమ్మవారి దుర్గా సప్తసతి అలాంటి పారాయణాలు అవి చేసుకోవడం, లలిత సహస్రనామాలు అవి చేసుకోవడం, మీకు తోచినంత ఈ 9 రోజులు ఎంత సాత్వికంగా ఉండగలిగితే, ఎంతమందికి దానాలు అవన్నీ చేయగలిగితే, ముత్తైదులకి పసుబొట్టు అవి ఇచ్చుకోవడము, అట్లా చేసి నవమి రోజు వరకు మీరు కంటిన్యూ చేసి ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండండి. లేని వాళ్ళు పళ్ళు, పాలు అలాంటి వాటితో కూడా ఉండవచ్చు. స్పెషల్గా ఎవరికైతే శని గ్రహాలు బాగా అనుకూలించట్లేదో వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఓకే మ్యామ్. ఉగాది విశేషాల గురించి కానీ, ప్రతిదీ రాశి ఫలాల వారికి కానీ, గ్రహాల గురించి కానీ, ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా.